హాయ్ గైస్, వెల్కమ్ టు టీఎఫ్ఐ స్టోరీస్. మరో కొత్త స్టోరీతో మీ ముందుకు వచ్చాను. అంతకంటే ముందు మీరు ఇంకా ఈ ఛానల్ సబ్స్క్రైబ్ చేసుకోకపోతే వెంటనే సబ్స్క్రైబ్ చేసుకోండి. ఇలాంటి ఇంట్రెస్టింగ్ టీఎఫ్ఐ స్టోరీస్ అండ్ సినిమా మూవీ అప్డేట్స్ రోజు మీకు వస్తూ ఉంటాయి. ప్లీజ్ సబ్స్క్రైబ్ చేసుకోండి. ఈరోజు మనం హరిహర వీరమల్లు గురించి, ఆయన రియల్ స్టోరీ గురించి ఈ వీడియోలో తెలుసుకుందాం. పవర్ స్టార్ పవన్ కళ్యాణ్ కి ఇది ఫస్ట్ పాన్ ఇండియా చిత్రం. హరిహర వీరమల్లు అనే చిత్రాన్ని తీశారు. ఇది జూలై 24వ తేదీన మా అందరి ముందుకు రాబోతుంది. దీనికోసం ఎన్ని సంవత్సరాల నుండి, ఎన్ని ఇయర్స్ నుండి పవర్ స్టార్ ఫ్యాన్స్ వెయిట్ చేస్తున్నారనేది మీకు చెప్పాల్సిన అవసరం లేదు. అసలు ఎవరి హరిహర వీరమల్లు? మనం ఎలాంటి చారిత్రక పుస్తకాల్లో కానీ ఈ పేరుని మనం పెద్దగా వినుండం. కానీ ఎవరు హరిహర వీరమల్లు? ఎవరు? ఆయన నిజ జీవితం ఏంటి? ఆయన దీనికోసం పోరాడాడు. ఈ రియల్ స్టోరీ మొత్తం ఇందులో మనం ఈ వీడియోలో నేను మీకు చెప్పబోతున్నాను. లెట్స్ గెట్ ఇంటు ద వీడియో. ఈరోజు మన ఛానల్లో ఒక లెజెండరీ రెబెల్, ఒక అన్సన్ హీరో గురించి మాట్లాడుకుందాం. ఆయన పేరు హరిహర వీరమల్లు. పవన్ కళ్యాణ్ గారు యాక్ట్ చేస్తున్న ఈ పాన్ ఇండియా సినిమా జస్ట్ ఒక ఫిక్షనల్ స్టోరీ కాదండి, దాన్ని ఇన్స్పైర్ చేసిన బ్యాక్ డ్రాప్ కూడా ఉంది. సో ఈ వీడియోలో మనం ఈ క్యారెక్టర్ రియలా, ఫేకా, ఆ టైంలో తన ఫైట్ ఏంటి, ఔరంగజేబ్తో తన కనెక్షన్ ఏంటి, అన్ని డీటెయిల్గా తెలుసుకుందాం. లెట్స్ డైవ్ ఇన్ టు ద జర్నీ ఆఫ్ హరిహర వీరమల్లు. వీరమల్లు అనే పేరు టెక్స్ట్ బుక్స్ లో కనిపించకపోవచ్చు, కానీ జనాలు ఓరల్ హిస్టరీలో చెప్పుకునేది. వీరమల్లు వాజ్ ఏ గొరిల్లా వారియర్, చాలా స్మార్ట్ అండ్ స్ట్రాటజిక్. తెలంగాణ, ఆంధ్ర, కర్ణాటక రీజియన్స్ లో మొఘల్ రూల్ కి అపోజ్ చేసిన లోకల్ ఫ్రీడమ్ ఫైటర్స్ లో ఒక పవర్ఫుల్ ఫిగర్ ఈయన. హీ వాజ్ నాట్ ఎ కింగ్ బట్ అన్ అవుట్లా, ఏ ఫ్రీడమ్ సింబల్. చాలా స్టోరీస్ ప్రకారం వీరమల్లు ట్రైడ్ టు లూట్ ద మొఘల్ ట్రెజర్. ఆయన మొఘల్ ట్రెజర్ ని దొంగతనం చేయడానికి చాలా ట్రై చేశారండి, ఇంక్లూడింగ్ ద కోహినూర్ డైమండ్ ని కూడా. ఈ కోహినూర్ డైమండ్ ని దొంగతనం చేసే ఈ పాయింట్ నే ఈ హరిహర వీరమల్లు సినిమాలో మనకు చూపించబోతున్నారు. నాట్ ఫర్ ది పర్సనల్ గెయిన్ కోసం కాదు, ఆయన ఏ దొంగతనం చేసినా కూడా అది ఆయన పర్సనల్ గెయిన్ కోసం అయితే కాదు, బట్ టు డిస్టర్బ్ ద ఎంపైర్ అండ్ రీస్టోర్ ధర్మాన్ని నిలబెట్టడం కోసం ఇదంతా ఆయన చేసేవాడు అనమాట ఆ టైంలో. సో చాలా మందికి ఈ ఐడియా ఫిక్షన్ లాగా అనిపించవచ్చు, బట్ దిస్ కైండ్ ఆఫ్ రెబెల్ ఎగ్జిస్టెడ్. ఇలాంటి ఒక రెబెలియస్ లీడర్ అని ఆయన ఆ టైంలో ఉన్నాడండి. మెనీ ఫార్మ్స్ లైక్ వీరపాండ్య కట్టబొమ్మన్, శివాజీ మహారాజ్, అల్లూరి సీతారామరాజు, ఇలాంటి వారిలాగా ఆయన కూడా ఒక రెబెలియస్ లీడర్ లాంటి వాడే. వీరమల్లుకి హరిహర అనే ప్రిఫిక్స్ ఎందుకు అంటే దీంట్లో చాలా అర్థం ఉంది. మీరు చూసుకుంటే హరి అనే ఆ పదం లార్డ్ విష్ణు, అలాగే హర అంటే ఆ పరమశివుడు అనమాట. సో ఇద్దరి క్వాలిటీస్ ని కంబైన్ చేసే హీరో వీరమల్లు. విష్ణువులాగా బుద్ధి, అలాగే శివుడిలాగా వీరత్వం. ఈ హీరోకి ఈ రెండిటి కలయిక కలిసి ఉంటాయన్నమాట. అది సినిమాలో మాత్రమే కాదు, ఆయన పేరులోనే ఈ అర్థం అంతా ఉంటుంది. హీఈస్ మోర్ దెన్ ఎ మ్యాన్, ఒక ధర్మ యోధుడు హరిహర వీరమల్లు. సో మనం హిస్టరీ గురించి చూసుకుంటే 17th సెంచరీలో ఇండియాలో మొఘల్ ఎంపైర్ ఔరంగజేబ్ రూల్ చేస్తూ ఉన్నారు. ఈయన హిందూ టెంపుల్స్ ని డిస్ట్రాయ్ చేయడం, అలాగే రీజనల్ కింగ్స్ ని వాళ్ళని సప్రెస్ చేయడం, ఇలా జరిగేది అనమాట. ఈ సమయంలో వీరమల్లు లాంటి వీరులు మొఘల్ ఆఫీసర్స్ ని అటాక్ చేయడం, వాళ్ళ బంగారాన్ని దోచుకోవడం స్టార్ట్ చేశారు. వీరమల్లు గురించి ఫోక్లోరల్లో చెప్పినప్పుడు ఆయన మిషన్ ఏంటంటే, వెళ్తే మొత్తం దొంగతనం చేసి ఎవరికైతే లేదో వాళ్ళకి పంచిపెట్టడం అనమాట. అలాగే కోహినూర్ డైమండ్ ని దొంగతనం చేయడం అంటే అది ఎంతో ధైర్య సాహసాలతో కూడిన ఒక పని. సో అలాగే ఇంకొకటి, ఇతను ఫైట్ చేసేది ఆయన పవర్ కోసం కాదు, ఏదో నేను ఆ రాజ్యాన్ని ఆక్రమించాలి, ఆ రాజ్యం నాకు కావాలి అనే దానికోసం కాదు. అతను అధర్మం మీద పోరాడే వ్యక్తి ఈ హరిహర వీరమల్లు. సో ఇప్పుడు మనం ఈ
ఈ హరిహర వీరమల్లు సినిమాలో పవన్ కళ్యాణ్ గారి సినిమా విశేషాల గురించి చూసుకుందాం. ఈ రియల్ స్టోరీని బేస్ గా తీసుకొని డైరెక్టర్ కృష్ణ గారి విజన్ లో పవన్ కళ్యాణ్ గారు వీరమల్లు రోల్ యాక్ట్ చేస్తున్నారు. ఇందులో హైలైట్స్ చూసుకుంటే యాక్షన్ ఎపిసోడ్స్ ఉన్నాయి హౌస్ బ్యాక్ మీద. అలాగే డైమండ్ ని ఆ కోహినూర్ డైమండ్ ని దొంగతనం చేసే సీన్స్ బాగా ఉండొచ్చు. అలాగే మ్యాసివ్ మొబైల్ ఫోర్ట్స్ సెట్స్ కూడా బాగా వేసుంటారు నా తెలిసి. సెట్స్, ఆ మొబైల్ కోటలు, ఆ తర్వాత పవన్ కళ్యాణ్ డైరెక్ట్ డెలివరీ విత్ హిస్టారికల్ డెప్త్. ఇంకా చూసుకుంటే పవన్ కళ్యాణ్ గారి స్వాగ్ గురించి మనం చెప్పాల్సిన అవసరం లేదు, ఆయన యాక్టింగ్ గురించి. అలాగే బాబీ డియోల్ ఉన్నారు కదా, బాలీవుడ్ యాక్టర్. ఆయన ఔరంగజేబ్ గా నటిస్తున్నారు. ఇంకా నిధి అగర్వాల్ హీరోయిన్ నటిస్తుంది. కీరవాణి గారు మ్యూజిక్ అందిస్తున్నారు. ఈ సినిమా హై ఎక్స్పెక్టేషన్స్ తో రాబోతుంది. వీరమల్లు క్యారెక్టర్ లో మనం చూడబోయే పవన్ కళ్యాణ్ ఈజ్ నాట్ జస్ట్ ఏ స్వాట్ ఫైటర్, ఈజ్ ఏ స్పిరిచువల్ రెబెల్. సో లెట్స్ లుక్ ఎట్ సమ్ ఇంట్రెస్టింగ్ ఫ్యాక్ట్స్. కొన్ని ఇంట్రెస్టింగ్ ఫ్యాక్ట్స్ గురించి మనం తెలుసుకుందాం ఈ మూవీ గురించి. అలాగే లైక్ కోహినూరు ఈస్ట్ ప్లాన్, అంటే కోహినూరు నమ్ముతనం చేసే ప్లాన్. ఇది త్రూ ఫిక్షనల్ గా చాలా థ్రిల్లింగ్ కాన్సెప్ట్ ఇది. ఈ సీన్స్ మాత్రం మూవీలో చాలా హైట్ గా ఉండొచ్చు. అలాగే హరిహర పేరు వెనక ఉన్న అర్థం. అలాగే తెలుగు రెబల్స్ అండ్ వర్సెస్ మొబైల్ ఎంప్రెస్. ఇది రేర్ గా తెలుగు సినిమాలో చూసాము, బట్ ఇప్పుడు మనం ఫుల్ ఫ్లెడ్జ్డ్ గా చూడబోతున్నాము. అలాగే సింబల్ ఆఫ్ ధర్మం, అధర్మం మీద ధర్మం యుద్ధం లాంటిది. అలాగే ఇన్స్పైర్డ్ ఫ్రమ్ మెనీ అన్సన్ హీరోస్ లైక్ ఆ పండుగ సాయన్న అండ్ కోమరం భీమ్. ఇలాంటి వాళ్ళని ఇన్స్పైర్ చేసుకొని రాబోతున్న కథ ఈ హరిహర వీరమల్లు. ఈ సినిమా ఒక హిస్టరీ లెసన్ కాదండి, ఒక ఇన్స్పిరేషన్ సోర్స్ కూడా. సో ఫ్రెండ్స్, హరిహర వీరమల్లు ఒక మనిషిని కాదు, ఒక మూమెంట్. ఇదొక ఫిలాసఫీ, ఒక రెబెలియన్. పవన్ కళ్యాణ్ గారు తన ఇష్టంతో ఈ స్టోరీని పాన్ ఇండియా లెవెల్కి తీసుకెళ్తున్నారు. ఈ క్యారెక్టర్ రియలా, ఫిక్షనలా అనే డిబేట్ కంటిన్యూ అవుతుంది, బట్ ద స్పిరిట్ బిహైండ్ ద స్టోరీ ఈస్ 100% రియల్. ఆపరేషన్ కి అపోజ్ అవ్వడం, లూట్ ని అపోజ్ చేయడం, ధర్మాన్ని ప్రొటెక్ట్ చేయడం, అది మన ట్రెడిషన్లో చాలా ఇంపార్టెంట్. మీ ఒపీనియన్ ఏంటి? వీరమల్లు గురించి మీరు ఏమనుకుంటున్నారు? కామెంట్స్ తప్పకుండా చెప్పండి. థ్యాంక్స్ ఫర్ వాచింగ్. లైక్, షేర్ అండ్ సబ్స్క్రైబ్ చేయడం మర్చిపోకండి. జై హింద్, జై వీరమల్లు.